ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. పాకిస్తాన్ యాంకర్ అమ్మను ఉతికి ఆరేసిన రాజేష్. ఏమ్మా యాంకర్ అమ్మ, మీ వాళ్ళ బాడీలో బుల్లెట్లు దిగితేనే మీకు నొప్పి పుడుతుంది, కానీ మా వాళ్ళ శరీరాల్లో బుల్లెట్లు దిగితే మాకు నొప్పి ఉండదానమ్మా. ముందే చెప్పి మరీ కొట్టిండ్రు ఆర్మీ జవాన్లు, వణికిపోతున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. మంత్రి సారెక్కిండు ఆర్టీసీ బస్సులా, ప్రయాణికులు మాట్లాడిండ్రు సంబురంలా. 500కు 5 జాకెట్లు ఆఫర్ కోసం మామూలుగా లేవు అక్కల పాటలు. గన్తో బెదిరించి ఎత్తుకుపోయిండు చైను, దొరకబట్టి తాడ దెంపాలే ఈయనను. భారత్ అంటే ఫైర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్ తెలిసొచ్చిందా? మాతో పెట్టుకుంటే ఎట్టా ఉంటుందో. ప్రేమిస్తే మా అంత ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవ్వరులే. అదే తేడా వస్తే మా అంత వైల్డ్ ఫైర్ చూపించే వాళ్ళు కూడా ఈ ప్రపంచంలోనే ఎవ్వరులే. పాపం పాకిస్తాన్కి ఇప్పుడు తెలిసొచ్చినట్టున్నది. చూసారా పాకిస్తాన్ ఉగ్రవాదులారా, మీ దేశ సరిహద్దుల్లోకి రావడం కాదు, మీ ఇంటికొచ్చి మీ నట్టింటికొచ్చి కాల్ చేశాం, మీ బతుకుల్ని కూల్చేశాం. ఇది ఇండియా పవర్, ఇది ఆపరేషన్ సింధు. పిరికి పందల్లా వచ్చి మీలా దాడి చేయలేదు మా వాళ్ళు. మా దేశ ప్రధాని ముందే చెప్పారు, వదిలేదేలే అని. 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी. 2 రోజుల క్రితం కూడా మా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, ఎవరిని వదిలిపెట్టమని. साथियों, एक रक्षा मंत्री के रूप में मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं, और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं. అంతెందుకు, దాడి చేయబోయే కొద్ది నిమిషాల ముందు కూడా మా ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ చేసి మరీ కొట్టేసింది మిమ్మల్ని. ఇది దమ్మంటే, ఇది ధైర్యం అంటే, ఇది మా దేశం సత్తా అంటే. అందుకే మీలా వెనక నుంచి రాలా, ముందు నుంచి వచ్చాం. దెబ్బకు దెబ్బ, తూటాకు తూట, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం కాదు. వడ్డీతో సహా లెక్కగట్టి ఆ వడ్డీకి వడ్డీ వేసి మరీ ఇచ్చేసింది మా ఆర్మీ. మీకు బుద్ధి చెప్పింది. అందుకే ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 9 చోట్ల దాడి చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పరుగులు పెట్టించింది. रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे. 9 terrorist camps were targeted and successfully destroyed. భగభగ మండుతున్న సూర్యుడు ఆకాశం నుంచి కింద పడ్డాడా అన్నట్టుగా పాకిస్తాన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటలను చూసి ఉగ్రవాదులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎలా పరిగెత్తుతున్నారో ఒక్కసారి చూడండి. లష్కరే తోయిబా హఫీజ్ అబ్దుల్ మాలిక్, మరో ఉగ్రనేత ముదాసిరే కాకుండా ఇంకా 100 మంది దాకా ఖతమైర్రు మన ఇండియన్ ఆర్మీ దెబ్బ. ఇంకెందరో ధవకాన్లో చేరిర్రు. చూడండి భారత్ దెబ్బకు పాకిస్తాన్ ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంది. మళ్ళీ భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే పాకిస్తాన్ వణికిపోయే పరిస్థితి. అందుకే ఏం చేయలేక అలా దేశంలో ఎమర్జెన్సీ పెట్టుకున్నారు. ఇప్పటికే ఆర్థికంగా బాగాలేదు వాళ్ళ పరిస్థితి. ఈ దెబ్బతో ఇంకా ఉక్కిరి బిక్కిరైపోడు ఖాయం. అన్నట్టు ఇంకా ఆట పూర్తి కాలే. ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే అని గుర్తుపెట్టుకొని బుద్ధిగా ఉంటే చాలు, లేదంటే ఇంతకు 10ంతల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. कल रात हमारी भारतीय सेनाओं ने अपने अद्भुत शौर्य और पराक्रम का परिचय देते हुए एक नया इतिहास रच दिया है. భారతదేశమంతా మాక్ డ్రిల్స్ జరిగాయి. ఇప్పుడు ఇంటికో సైనికుడు తయారయ్యాడు. మాతో పెట్టుకుంటే ఇక మడతడిపోద్ది, మట్టి కరిపించేస్తాం. పాకిస్తాన్ మీద మనం దాడి చేసినాం, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులు చచ్చిపోయినరు అనే వార్త చదివేతందుకు పాకిస్తాన్లో ఓ టీవీ యాంకర్ అమ్మ ఎక్కెక్కేడుస్తుంది.
అయితే ఆ ఏడ్చే యాంకర్ అమ్మపై మనోళ్ళందరూ గరం గరమై క్వశ్చన్లు వేస్తున్నారు. ఒకసారి ఆ క్వశ్చన్లన్నీ అందరి తరపున మా రాజేష్ అడుగుతా అన్నాడు. మరి ఏం అడుగుతాడో ఒక్కసారి ఇందాం. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. ఇదిగో ఈ పాకిస్తాన్ యాంకరే వార్తలు చదివేప్పుడు ఏడ్చింది కదా, ఇక మనోళ్ళందరి తరపున తనని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమ్మా యాంకర్ అమ్మ, మీ వాళ్ళవే ప్రాణాలు కానీ మా వాళ్ళవి ప్రాణాలు కావా? ఏమ్మా యాంకర్ అమ్మ, మీ దేశంలో ఉన్న ఉగ్రవాదులు మా దేశ అమాయకపు ప్రజల మీద దాడి చేసి చంపేస్తే ఆ వార్త చదువుతూ కూడా ఇలాగే ఎందుకు ఏడవలేదమ్మా ఆ రోజు? ఏమ్మా యాంకర్ అమ్మ, మీ వాళ్ళ బాడీలో బుల్లెట్లు దిగితేనే మీకు నొప్పి పుడుతుంది కానీ మా వాళ్ళ శరీరాల్లో బుల్లెట్లు దిగితే మాకు నొప్పి ఉండదానమ్మా? ఏమ్మా యాంకర్ అమ్మ, మీ వాళ్ళే మనుషులు, వాళ్ళకే కుటుంబాలు ఉంటాయి కానీ మా వాళ్ళకి కుటుంబాలు లేవా? వాళ్ళకు రాదానమ్మా దుఃఖం? ఏమ్మా యాంకర్ అమ్మ, కుటుంబ సభ్యులతో సంతోషంగా విహారయాత్రకు పోదామనుకొని బయలుదేరితే ఆ విహారయాత్ర మీ ఉగ్రవాదుల కారణంగా విషాద యాత్ర అయ్యింది. ఒక్కసారి ఆలోచించమ్మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఏమ్మా యాంకర్ అమ్మా, నువ్వు న్యూస్ యాంకర్వే కదా, నీకు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు కదా. అలాంటప్పుడు పహల్గాంలో మీ వాళ్ళు జరిపిన కాల్పులను చూడలేదా? చూడకపోతే ఒక్కసారి కళ్ళకు అద్దాలు పెట్టుకొని మరి చూడు. ఆ రోజు గుండె పగిలేలా వెక్కి వెక్కి ఏడ్చిన ఆ కుటుంబాల రోదన వినో. డాడీ, మిస్ యూ డాడీ, లవ్ యూ డాడీ అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చిన ఆ చిన్న తమ్ముడు కన్నీళ్ళను చూడు. పెళ్ళైన సంతోషంలో హనీమూన్కి వెళ్ళిన కొత్త జంట మీద కూడా కాల్పులు జరిపారు కదమ్మా మీ ఉగ్రవాదులు. ఆ రోజు అది కనబడలేదా మీకు? కట్టుకున్న భర్తలను కళ్ళ ముందే కాల్చి చంపితే ఆ భార్యల గుండె ఎట్లా తట్టుకుంటుంది అనుకున్నారమ్మా మీ టెర్రరిస్టులు? ఇవన్నీ కాదు, అసలు ముందు దాడి చేయడం దేనికి, తర్వాత మా దెబ్బకు తట్టుకోలేక ఇలా వణికిపోతూ ఏడవడం తూడవడం దేనికి? అయినా నాకు అర్థం కాక అడుగుతా, ఏమ్మా యాంకర్ అమ్మ, ఉగ్రవాదులను చంపితే మీకెందుకు అంత దుఃఖం వస్తుంది? అంటే మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు మేము చెప్పిన మాటలన్నీ విను, తెలుగు రాకపోతే తెలుసుకో, అప్పుడు చదువు వార్తలు. ఎంత ఏడ్చుకుంటూ చదువుతావో అంత ఏడ్చుకుంటూ చదువు, కాకపోతే కాస్త స్క్రిప్ట్ మార్చుకో. ఇంకోసారి ఇండియా జోలికి వెళ్ళకండ్రా బాబు, వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళు అంత తేలిగ్గా వదలరు. ప్రేమిస్తే వాళ్ళంత మంచి వాళ్ళు ఉండరు, యుద్ధం చేస్తే వాళ్ళు అస్సలే వదిలిపెట్టరు. మనం ఒక్క బుల్లెట్ వదిలితే వాళ్ళు వందలు వేలు లక్షల బుల్లెట్లు వదులుతారు. వాళ్ళతో పెట్టుకుంటే మనం గెలవలేము. అందుకే ఇప్పటి నుంచైనా ఇండియాను గెలకుండా ఉండమని వార్తలు చదువు. సరేనా యాంకర్ అమ్మ? ఇంకా భారత్ మాతాకి జై. తెలంగాణ మంత్రి పొన్నం సార్ అంటే పొన్నం సారే పోన్రి. ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చుట్ల నెంబర్ 1 ఉంటాడు. వాళ్ళ పార్టీల సమస్యలు పరిష్కరించుట్ల నెంబర్ 1 ఉంటాడు. అటు కరీంనగర్ అయినా, ఇటు హైదరాబాద్ అయినా, సచివాలయంలో ఉన్నా, ఇంకెక్కడున్నా మస్త్ అంటే మస్తు హుషారు మనిషి. ఇంకా ఈ నడుమ సర్కార్ మీద ఈగ వాలకుంట చూసి చాలా మందికి ధమ్కిలిస్తుండు చూస్తున్నాం కదా. అయితే ఇలా ఏం చేసిండు అంటారా? ఎవ్వరు ఊహించంది చేసిండు. సారు ఏందో పాదయాత్ర చేస్తున్నాడు, హడావిడిగున్నాడు. ఎటు పోతురు సార్? ఊర్ని వచ్చి బస్ ఎక్కి డ్రైవర్కు హలో ఇచ్చిండ్రా. కథ సల్లగుండా ఒకరిని ఇడిచిపెట్టకుండా అందరిని మందలిస్తున్నాడు. పో ఓ తాత, నువ్వు కూసో
సార్ నిలబడతాడు గాని కథం కరీంనగర్ నుంచి వచ్చి హుస్నాబాద్ సీటు కొట్టేసినట్టే సీదా బస్ ఎక్కి ప్రయాణికుడి సీటు కొట్టేసిండు. ఎవరిలో పిలుస్తాడు? అట్లని ఒక్క కండక్టర్ సాబ్తోనే మాట్లాడి ఊకోలేదు. ఓ సార్ మాటలకు జర రెస్ట్ ఇయ్యుండ్రి, కొద్దిసేపు ఫోటో సెషన్ పెట్టుండ్రి. మీతోని ఫోటోలు దిగేతందుకు అక్క చెల్లెళ్ళు ఫోన్లు పట్టుకుని రెడీగా ఉన్నారు. అగో అక్క సెల్ఫీ అంటనే ఉన్నది. ఫోటో సెషన్ అయిపోయినాక సారు బస్సు దిగుకుంటూ మహిళలకి ప్రభుత్వం ఫ్రీగా బస్సు ఇస్తుంది, హ్యాపీ కదా? అంత హ్యాపీగానే ఉన్నారట. కానీ ఇంకెన్ని బస్సులట వెంచుర్రి సార్. ఫ్రీ బస్సులు పెట్టి ఇంతగానం తక్కువ నడిపితే సీట్ల కడ పంచాదులు అయితుంటే చూస్తలేరా సార్? దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులకు ఇట్లా ప్రయాణం చేసిండు సారు. ఎవరెవరు యాడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు అని మాట్లాడి అందరిని ఖుషి చేసిండు. సారు కూడా ఖుషి అయిండు. కానీ పొన్నం సారు భలే హుషారుగా పనిచేస్తున్నాడు. పోన్రి ఆఫర్లు అంటే మన వాళ్ళకు మస్తు పాయరం. ఆఫర్లు అగ్గువకు వస్తున్నాయంటే ఎంత దూరం అన్నా పోతారు, ఎంతసేపు అన్నా వెయిట్ చేస్తారు. అందుకే లేడీస్ కోసం షాపులోళ్ళు తీరుతీర్ల ఆఫర్లు పెడతారు. ఇక్కడ కూడా ఒక షాపు గసౌంట్ ఆఫర్ పెడితే ఏమైందో చూడుండ్రి. చూస్తున్నారా నుల్లా, కరోనా టైంలో ఏటీఎం సెంటర్ల ముందు క్యూ కట్టినట్టు ఈ లేడీస్ అందరూ ఎట్లా లైన్ కట్టిరో వాళ్ళను బండ్ల మీద తీసుకొచ్చిన మొగోళ్ళు బండ్లు పక్కకు పార్కు చేసుకొని అక్కడనే వెయిట్ చేయబట్టిర్రు. అంత మంచిగానే ఉన్నది కానీ అసలు వీళ్ళందరూ ఇక్కడ ఇట్లా ఎందుకు క్యూ కట్టిర్రు అనుకుంటుర్రా? అగో గా బోర్డు మీద ఏం రాసిందో చూడుండ్రి. 500కి 5 బ్లౌజులట. ఇక ఆఫర్ చూడంగానే ఆలసించిన ఆశాభంగము అనుకుంటా ఆగ మేఘాల మీద వచ్చి షాపు ముందు ఇట్లా లైన్ల నిలుచున్నారు. కొందరు సంటి పిల్లలను సుత సంకలేసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ దగ్గర కొత్తగా ఓపెన్ అయిన షాప్ ముందు అవపడ్డ సీన్ గిది. మంచిగానే ఉన్నది పొకత. రైక బట్టల కోసం గింత ఆరాటమా. ఆ షాపు ఓనర్ ఎవరో గాని లేడీస్ వీక్నెస్ ను బాగానే క్యాచ్ చేసుకున్నాడు అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. అక్కడక్కడ జరిగేటి చూస్తుంటేనైతే బ్రహ్మం గారు చెప్పినట్టే అవుతుందేమో అనిపిస్తుందిల్లా. తుఫాన్లు, భూకంపాలు, సునామీలు ఒకటి కాకపోతే ఒకటి జనాలను ఆగమాగం చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే యుగాంతం దగ్గర పడ్డదేమో అని భయమైతుంది. గా సౌదీ అరేబియాలో చూడుండ్రి ఏమైందో. అగో దూరంగా అవుపడుతున్నది. అదేందో తెలుసా? ఇసుక తుఫాను. వామ్మని 100 తాడి చెట్లంత ఎత్తుతోటి సముద్రంలో రాకాశాల లెక్కనే అన్ని దిక్కుల నుంచి కమ్ముకొస్తున్నది కదా. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో వచ్చింది ఈ ఇసుక తుఫాను. మనం ఇటువంటి ఇసుక తుఫాన్లు ఎప్పుడు చూడలేదు కానీ ఎడారి దేశాలలో ఇవి కామన్ అయినట. ఈ తుఫాన్తో ఇప్పుడు రియాద్ మొత్తం ఆగమాగమైంది. పట్ట పగలే సిమ్మ చీకటాలు అలుముకున్నదట. పెద్ద పెద్ద బంగ్లాలు, ఇండ్లు మొత్తం ఇసుకతో నిండిపోయినాయి. ఏ దేశం చూసినా ఇట్లనే ఉన్నది. తుఫాన్లు, వరదలు, భూకంపాలతో పరిశాన్ అవుతున్నాయి చాలా జాగల్లా. ఇంకా ముందు ముందు ఎట్లయితుందో ఏమేమి చూడవలసి వస్తుందో పోండి. ఈ దొంగ బడిమేగాలకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారో ఏం కథనో గాని బంగారం ఉన్నోళ్ళను, పైసలు ఉన్నోళ్ళను ఉత్తుగానే వాసన పడతారులా. మెడల చైన్ వేసుకున్నా, బ్యాగ్ల పైసలున్నా, లేకుంటే బంగారం దాచినా బరాబర్గా వాళ్ళ దగ్గరికే పోతారు, బెదిరిస్తారు, గుంజుకొని పత్తా లేకుండా ఉరుకుతారు. ఇడ చూడుర్రి ఒక బద్మాష్ గాడు 10 అంటే 10 సెకండ్లల్లా ఎట్లా దొంగతనం చేసిండో. అరే అరే నిన్నేరా గోషుగా సుషిన్ రానుల్లా బద్మాష్ గాని బరి తెగింపు ఎట్లుందో. ఎడమ చేత తుపాకీ పట్టుకొని కుడి చేత బ్యాగ్ గుంజుకపోవాలని చూస్తున్నాడు. ఓ అక్క ఎవరన్నా వీళ్ళు ఉన్నారా అనుల్లా ఎవరన్నా? అగో అక్క బ్యాగులకెళ్ళి తీసి పైసలు కిందేసింది. అగో డబ్బులు తీసుకున్నాక మళ్ళేందిరా ఇంకేం కావాలి రఘోష్గా?
అబ్బర కొడుకా గుంజుకొని పోనే పోయిండు పో. బ్యాగులో ఉన్న డబ్బులు తీసుకున్నాడు, అది చాలదన్నట్టు బ్యాగులో ఇంకేమో బెల్లం గడ్డలు ఉన్నట్టు దానికి సూటి వెట్టురికిండు. మరి మన చేతులు ఉన్నది నిజంగా గన్నేనో లేకుంటే బెదిరించేతందుకే పట్టుకొని తిరుగుతుండో తెలియదు గాని చైను పైసలు మొత్తం గుంజుకొని వేయిండు. ఢిల్లీలో జరిగింది గిది. పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దొంగని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిరట. కానీ ఎక్కడి దొంగగాళ్ళు మూపైన రోజుడుండ్రి దుక్కకు దుక్కున్నాడు. ఏదన్నా పని చేసుకొని బతుకుతే ఏమైంది బద్మాష్ గానికి. పాపం అక్కకు అవ్వయ్యలు ఎంత కష్టపడి ఫోను చైను కొనిచ్చిర్రు. వీడేమో కళ్ళు మూసి తెరిచే లోపలనే ఎత్తుకొని పోయిండు. కానీ ఢిల్లీలో ఎక్కడి దొంగలు మోపైతున్నారు పోన్రి. షాపింగ్ మాల్ పోయినా, సూపర్ మార్కెట్ పోయినా, ఫంక్షన్ హాల్కు పోయినా, ఇంకేదైనా దుకాణంకు పోయినా అప్పటికి అక్కడ ఫుల్ పార్కింగ్ అయితే తెచ్చిన బండ్లను కార్లను పార్కింగ్ చేసేందుకు జనాలు నానా తంటాలు పడతారు. ఇంకా కొన్ని దిక్కుల్లో మంచిగానే జాగున్నా పార్కింగ్ పెట్టనియరు. మీదికెళ్ళి పంచాదులు కూడా అయితే కదా. అయితే ఇక్కడ మాత్రం ఏమైందంటే అరే 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 ఏందిది ఓ అన్న పిసగిట్లా లేచిందా చక్కదనాల కారును ఆగం చేస్తివి కథం మళ్ళా పత్తా లేకుండా పోయిండు పో. అయినా ఇదేం కోపం ఇదేం పిచ్చి. కారుతోని పక్కోల కార్లను ధ్వంసం చేయడం, మీదికెళ్ళి జనాలను భయపెట్టడం అంటే కొందరికి బీపీ లేస్తే ఏం చేస్తారో తెలియదు కదా. ఇది కూడా గంతేనోళ్ళ. ఈ మోతవర్ వచ్చేసరికి ఫుల్లుగా పార్కింగ్ అయి ఉన్నది. నా కారు ఎక్కడ పెట్టుకోవాలంటే నీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకో, కానీ ఇక్కడ మాత్రం వద్దన్నారట. గంతే. నా కారే పార్కింగ్ చేయనియరా అని ఎవలో పుణ్యాత్ముడి కారును గిట్లా ఖరాబ్ చేసిపోయిండు. ఇదంతా అక్కడ ఉన్నోళ్ళు వీడియో తీసిర్రు, పోలీసులకు చెప్పిర్రట. కానీ ఇదేం ఆగం కథ చెప్పుండ్రుల్లా. అరే పార్కింగ్కు జాగ ఇయ్యకుంటే ఏన్నో కాడ పెట్టి రావాలి గాని ఇప్పుడు కారు బాగు చేస్తే తక్కువ పైసలు అవుతాయా? ఇంతకు ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ, హర్యానాలా. ఇట్లా ఉంటారు కొందరు, కానీ ఏం చేయలేము.